ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 10వ తారీఖు గురువారం రోజున దినఫలాలు ఇక వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది సాయంత్రం 4 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఫోన్ కాల్ ద్వారా మీకు ఏం జరుగుతుంది, ఆ కాల్ రిసీవ్ చేసుకుంటారు, ఆ కాల్లో ఎటువంటి వార్తను వింటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే గనక మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా, సపోర్టింగ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అలంకారప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క పరిస్థితులను బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో ఉంటుంది. ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరికి ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 10వ తారీఖు గురువారం రోజున మీకు అనేది ఒక సాయంత్రం 4 గంటల తర్వాత మీ యొక్క స్నేహితురాళ్ళ నుండి కానీ, మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల నుండి కానీ ఒక ఫోన్ కాల్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే వింటారు. ఇక ఉదాహరణకు ఇదివరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు, మీ మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఒక వ్యక్తి అడిగారు, ఆ వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి గుడ్ న్యూస్ని అయితే చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తాము, గుడ్ న్యూస్ చెప్పడం లేదా, మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఎవరికైనా ఇచ్చారు, వారి నుండి తిరిగి రావడం లేదు, మళ్ళీ మీకు ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ అనేది రావడం, ఇక మీకు రిటర్న్ ఇస్తాము, చాలా ఆలస్యం అవుతుంది అని ఏదో ఒక విధంగా ఒక ఫోన్ కాల్ రూపంలో మీరైతే ఖచ్చితంగా ఈ వార్తను రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ఒక ఆహ్వానాన్ని అయితే మీరు పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో, వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం. అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి
అటెండ్ అయ్యే అవకాశాలు ఈ వృషభ రాశి జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త అయితే ఉపశమనం ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. ఇదివరకు మీ యొక్క సమస్య పరిష్కారం దొరకదు అని మీరెంత నిరాశకు లోనైనటువంటి సమస్యకు ఈ రోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ రోజు అనేది వ్యాపారం జరుగుతుంది. మీకు అనేది కనక వర్షం అనేది కురుస్తుంది. ఇక మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలను అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ శ్రమకు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క ఫలితాన్ని ఈ రోజు అందుకోబోతున్నారు. బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క ఫలితానికి తగినటువంటి ఇక ఈ రోజు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, ప్రతి ఒక్కరితో మీ శ్రమకు గుర్తించే విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ పైన ప్రశంసల వర్షం అనేది కురిపిస్తారు. ఇక మీరు అనేది ఆనందంతో కలగజేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేస్తున్న వారు కూడా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఈ రోజు మీకు కనిపిస్తున్నాయి. ఇక నిర్మానుషమైన ప్రదేశంలో అనేది ప్రైవేటు వాహనాలలో మీకు వెళ్ళడమే మంచిది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వృషభ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి ఈ రోజు అయితే బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది. ఇక 2025వ సంవత్సరం జూలై 10వ తారీఖు గురువారం రోజున మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఉండబోతుంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నా. ఇక అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేధలకు దాన ధర్మాలు చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు తద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు సూర్యాష్టకం చదవండి, సూర్య నమస్కారం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.